హాయ్ వ్యూస్, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ అవర్ గెస్ట్ అవర్. మరి ఈ రోజు మన గెస్ట్ అవర్లో ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం శ్రీలేఖ గారు. హాయ్ శ్రీలేఖ గారు. హాయ్. ఓకే శ్రీలేఖ గారు, ఇది వర్క్ బిజీగా ఉన్నట్టున్నారు. సారీ ఫర్ డిస్టర్ప్షన్. అండ్ ఇంకోటండి, మీరు యాక్చువల్గా ఈ మ్యూజిక్ ప్రొఫెషన్లోకి ఎలా వచ్చారు? ఇంట్రెస్ట్ ఉంటే వచ్చాను. ఇంట్రెస్ట్ అంటే మీ బ్రదర్ చేస్తున్నారు అలా ఉందా, లేకపోతే లేదండి, అంటే అన్నయ్య చేస్తున్నాడని రాలేదు, బట్ ఇట్స్ మై ఓన్ ఇంట్రెస్ట్. సో మ్యూజిక్ డైరెక్షన్ అనేది అన్ఎక్స్పెక్టెడ్గా నేను మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాను, బట్ ఐ వాంట్ టు బికమ్ అ సింగర్ ఫస్ట్. సో అట్లా ఇది లైక్ యూనో ఒక కార్ కోసం మ్యూజిక్ డైరెక్టర్ అవ్వడం జరిగింది. కార్ కోసం? ఓహో, అదేంటో. అంటే కార్ కొనాలని కాదు, కారు నా ఇంటికి రావాలి, నన్ను పికప్ చేసుకోవాలి, కంపోజింగ్ కి తీసుకెళ్ళాలి అన్న ఒక ఎయిమ్తో బికమ్ మ్యూజిక్ డైరెక్టర్. ఓహ్, సరియల్లీ ఒక కారు కోసం మ్యూజిక్ డైరెక్టర్ అవుతారంటే అంత కాన్సన్ట్రేషన్ గా మీరు వర్క్ చేశారనమాట. ఓకే అండి, అంటే మ్యూజిక్ డైరెక్టర్కి మ్యూజిక్ అంటే ఒక సింగర్కి ఈ డిఫరెన్స్ ఏంటి? మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఇస్ లైక్ యూనో సినిమాకి చాలా ఇంపార్టెంట్ అయిన థింగ్. ఇప్పుడు డైరెక్టర్ ఎంత ఇంపార్టెంటో సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ అంత ఇంపార్టెంట్. సో మ్యూజిక్ డైరెక్టర్ అంటే క్రియేటింగ్ సాంగ్, క్రియేటింగ్ ఎ మూడ్ ఓకే ఫర్ ద ఫిలిం. సో సింగర్ అనేసరికి సింగర్ కూడా ఒక ఇంపార్టెంట్ థింగే, బట్ దాంట్లో క్రియేటివ్నెస్ ఏం లేదు, చాలా తక్కువ పాట అనమాట. సో మ్యూజిక్ డైరెక్టర్ ఏం చెప్తారు అది వచ్చి పాడి వెళ్ళిపోవడం. బట్ నిజంగా ప్రాణం పోసేది కూడా సింగరే యాక్చువల్గా చెప్పాలంటే. బట్ ఒకసారి క్రియేట్ చేస్తేనే కదా వాళ్ళు పాడేది. సో దట్స్ అ డిఫరెంట్ బిట్వీన్. మీరు చెప్పాల్సిందంటే రెండు ఈక్వల్ రోల్ ప్లే చేస్తాయని. ఈక్వల్ రోలే, కానీ ఈక్వల్ రోల్ కాదు. సో మ్యూజిక్ డైరెక్టర్ కి ఎక్కువ రిస్క్ ఉంటుంది, ఎక్కువ బాధ్యత ఉంటుంది సినిమా మీద. సింగర్స్ కి బాధ్యత ఉండదు, వాళ్ళు వచ్చి పాడి వెళ్ళిపోతారు. బట్ ఇంకోటి ఏంటంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత, ఆడియో రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ ఎవరు పాడారు అని అడుగుతారు, ఎవరు మ్యూజిక్ చేశారు అనరు. ఫస్ట్ క్రెడిట్ గోస్ టు సింగర్కి వెళ్ళిపోతుంది. సో ఈ రెండు మీలో ఉన్నాయి కదా, సో మీ ఫీలింగ్ ఏంటి? అంటే రెండు కళ్ళండి నాకు. ఏ కన్ను ఎక్కువ ఏ కన్ను తక్కువ అంటే నేను చెప్పలేను, ఏదో ఒకటి లేకపోయినా వెళ్తూనే ఉంటుంది. బట్ ఐ లైక్ మోర్ టు క్రియేట్ సంథింగ్. కానీ సింగర్స్ అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు, కొన్ని కుప్పల మంది ఉన్నారు. ఈ నవడేస్ లో చూసారంటే ఎంతో మంది సింగర్స్ వచ్చేస్తున్నారు ఈ రియాలిటీ షోల వల్ల, లైక్ మీడియా ద్వారా. బట్ మ్యూజిక్ కంపోజర్స్ ఇట్స్ వెరీ రేర్, ఎస్పెషల్లీ ఇన్ ఫీమేల్. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఓకే అండి, అంటే మ్యూజిక్ డైరెక్టర్గా మీరు ఎన్నో మూవీస్ చేశారు, సో ఎన్నో కూడా పాడారు. సో మీరు పాడినప్పుడు ఉన్న ఫీలింగ్, డైరెక్షన్ చేసినప్పుడు ఫీలింగ్స్, మీరు రెండు కళ్ళని చెప్పారు. కానీ ఏది ఎక్కువగా మీరు అంటే ఇంపార్టెన్స్ వస్తారు? రెండు ఈక్వలే, కానీ ఏదో లైక్ వైల్ సింగింగ్ ఐ ఎంజాయ్ చేస్తూ బాగా పాడతాను. తర్వాత అయ్యో మ్యూజిక్ డైరెక్టర్ వన్ మోర్ అంటారేమో అని ఒక చిన్న భయం ఉంటుంది. ఎందుకంటే నేనే మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి ఎవరు అందరూ ఫ్లోర్కు అంత ఇబ్బంది ఎవరు పెట్టలేదు. యూనో మేడం మీకే బాగా తెలుసు కదా, యూ కెన్ ఇంప్రూవైజ్, మీరు ఎలా పాడితే అలా ఓకే అన్న వాళ్ళు తప్పితే. బట్ నాకు ఎక్కువ అంత ఇబ్బంది పడలేదు. వేరాజ్ కంపోజింగ్ దగ్గరికి వచ్చేసరికి చాలా టార్చర్. సో ప్రతి ఫీల్డ్ అప్ అండ్ డౌన్స్ అని ఉంటాయి. సో మీ దాంట్లో మీకు ఉన్న అప్ అండ్ డౌన్స్? జనరల్లీ ఐ లైక్ అప్ అండ్ డౌన్స్. ఎందుకంటే ఒకేలా వెళ్తున్న లైఫ్ కిక్ ఉండదు. రోడ్డు మీద కార్లో వెళ్తున్నప్పుడు ట్రాఫిక్లు గతుకులు లేకపోయినా కిక్ ఉండదు. శంషాబాద్ రోడ్లో వెళ్తుంటే ఎంతసేపు వెళ్తాం, బోర్ కొడుతుంది. యూనో సంథింగ్ ఏదైనా రావాలి, కొంచెం చిన్న ఓవర్టేకింగ్ చేస్తుంటారు. నా కార్లో వెళ్తున్నప్పుడు ఎప్పుడు ఓవర్టేక్ చేయ అంటుంటాను. లైక్ మోర్ యూనో ప్రతి దాంట్లోనే కిక్ ఉండాలి. సో అట్లాగా నా లైఫ్లో కూడా అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి. ఐ లవ్ టు ఫేస్ దట్. శ్రీలేఖ గారు, రోజుకి ఒక్కొక్క మ్యూజిక్ డైరెక్టర్స్ వస్తూనే ఉంటారు, టెక్నికల్గా కూడా ఎన్నో ఇన్స్ట్రుమెంట్స్ వస్తూ ఉంటాయి. సో దాన్ని, మీ ఉనికిని మీరు కాపాడుకోవడానికి మీరు ఎలాంటి హోంవర్క్స్ చేస్తున్నారు? హోంవర్క్ అంటే నాకు చిన్నప్పటి నుంచి ఎక్కువ, అంటే చిన్నప్పటి నుంచి కూడా నేను ఎక్కువ కృషి అట్లా ఏం చేయలేదు. బట్ చేసిన కొద్ది టైం అయినా సరే కాన్సన్ట్రేట్గా చేస్తాను.
చేసిన 1 hour ఏదో కష్టపడిపోతున్నట్టు అట్లా ఏమి ఫీల్ అవ్వను నేను. సో వెన్ మూడ్ లేకపోతే అసలు వదిలేస్తాను, అట్లా వేరే దేనికి వెళ్ళిపోతాను, సినిమాకి వెళ్తాను, బయటకు వెళ్తాను, ఫోన్లో చాటింగ్ చేస్తాను. సో ఆ చేసిన కొద్దిసేపు కాన్సన్ట్రేట్గా ఆ సాంగ్స్ వింటాను, అంత కొత్త వాళ్ళు ఎలా చేస్తున్నారు చూస్తాను, బట్ సినిమాలు చూస్తాను. మీకు ఈ ఇండస్ట్రీలో బ్యాక్ సపోర్ట్ ఉండడం ఎవరైనా ఉన్నారా? ఇండస్ట్రీలో నాకు 2 గాడ్ ఫాదర్స్ అండి. ఓకే. ఇందాక 2 కళ్ళని చెప్పాను కదా, కళ్ళ కంటే కూడా ఎక్కువ. కళ్ళపైన ఉండొచ్చు కానీ ఇండస్ట్రీలో వాళ్ళిద్దరూ లేకుండా మాత్రం ఐ కాంట్ ఇమాజిన్ మై కెరియర్ ఆర్ సంథింగ్. ఒకటి దాసరి నారాయణరావు గారు, గురుగారు అంటాం మేము, అందరికైనా గురుగారు. అండ్ 1 more person ఈస్ ద మూవీ మొగల్ డాక్టర్ రామానాయుడు గారు. సో వీళ్ళిద్దరూ నాకు లైక్ యూనో వెల్ విషర్స్, ఫ్యామిలీ మెంబర్స్, అంతకంటే ఎక్కువ గాడ్ ఫాదర్ లాగా దేర్ మై బ్యాక్. అంటే వాళ్ళ ద్వారా మీరు ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యాను. దాసరి నారాయణరావు గారు నన్ను ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేశారు, నాన్నగారు అనే ఫిలిం. అప్పుడు నాకు 12 years. 12 years ఏజ్లో అంటే యాక్చువల్గా ఒక రిస్కే చేశారని చెప్పాలి యాక్చువల్గా చూస్తే. అంటే ఒక 12 years అమ్మాయికి ఒక అంత పెద్ద బాధ్యత అప్పచెప్పడం అంటే ఇట్స్ నాట్ ఎ జోక్. సో తీసుకొచ్చి ఈ సినిమా నువ్వు చేయాలి, చేస్తావా బా అంటే సరే ఓకే చేస్తాను అండి. అప్పుడు నాకు తెలియదు ఆయన అంత పెద్ద ప్రొడ్యూసర్, డైరెక్టర్, అండ్ ఐ డోంట్ నో ద టైమ్. సో ఐ యాక్సెప్టెడ్ అండ్ ఐ డిడ్ దట్ ఫిలిం. ఆ తర్వాత నన్ను ఇండస్ట్రీలో 13 సినిమాలు ఇచ్చి నన్ను నిలబెట్టింది రామానాయుడు గారు. ఒక తాజ్ మహల్, ఒక ధర్మచక్రం, ఒక ప్రేమించు, ఆల్ నాకు తెలిసి బ్లాక్ బస్టర్ ఆడియోస్ అన్ని. సో మీరు ఫస్ట్ మూవీ చేసినప్పుడు మీ ఫీలింగ్స్ ఏంటి? మరి ఆ ఫస్ట్ మూవీలో మీకు నచ్చిన సాంగ్ మాకు పాడి వినిపించాలి. ఫస్ట్ మూవీ చేస్తున్నప్పుడు అంటే నేను ఒక ఫస్ట్ మూవీ చేస్తున్నాను, అయ్యో ఏంటో అన్న ఆందోళన కానీ గుబులు కానీ అసలు అలాంటిది ఏం లేదు అసలు ఫీలింగ్. ఆయన సిచ్యువేషన్ చెప్పారు, క్యాజువల్లీ ఐ కంపోజింగ్, ఎలా ఉందండి సాంగ్ సార్ అంటే ఎక్కువ టైం కూడా తీసుకోలేదు నేను. ఆయన సిచ్యువేషన్ చెప్పిన 1 hourకే ట్యూన్ రెడీ సార్ అన్నాను. ఏంటి అప్పుడే రెడీయా అన్నారు. సో అంత ఇదిగా వెళ్ళింది. అండ్ రికార్డింగ్ అప్పుడు కూడా నాకంటే కూడా చాలా చాలా సీనియర్ మోస్ట్ ప్లేయర్స్ అందరూ, ఇన్స్ట్రుమెంట్స్ ప్లేయర్స్, వాళ్ళు కూడా నన్ను ఎప్పుడు అయ్యో చిన్నపిల్ల చేస్తుంది అని ఎప్పుడు తక్కువగా చూడలేదు. అంతే గౌరవం, ఒక పెద్ద మ్యూజిక్ డైరెక్టర్కి ఎలాంటి గౌరవం ఇస్తారు అంతే గౌరవం ఇచ్చారు. ఫస్ట్ నాన్నగారికి కంపోజ్ చేసిన సాంగ్ వచ్చి అది మన గంగాధర్ గారు పాడారు. ఈజ్ అ జర్నలిస్ట్ అండ్ సింగర్ ఆల్సో. సో ఆయన ఫస్ట్ సాంగ్ అది. చుక్క చుక్క ఒకటే చిక్కిలి మీటి వేళ ఎదలో ఏమిటింతాయి ఒడిలో ఒదిగిపోయేరే తనువంతా తడిసింది తెర తీసే వయసంది ఇది ఏమి వింత వింత హాయి. అడ్రస్ ఏమిటో చెప్పమ్మా, కాస్త చెప్పమ్మా, జబరాలి చిరునామేమిటో చెప్పమ్మా, కాస్త చెప్పమ్మా. ఆమె సిగను విరిసే మళ్ళీ ఆమె నుంచి వీచే గాలి ఆమె నిదురపోయే వేళ జోలపాడు పిల్లి. ఆమె సిగను విరిసే మళ్ళీ ఆమె నుంచి వీచే గాలి ఆమె నిదురపోయే వేళ జోలపాడు పిల్లి. చెప్పమ్మా, కాస్త చెప్పమ్మా, చెప్పమ్మా, కాస్త చెప్పమ్మా. ప్రియురాలి అడ్రస్ ఏమిటో చెప్పమ్మా, కాస్త చెప్పమ్మా, జబరాలి చిరునామేమిటో చెప్పమ్మా, కాస్త చెప్పమ్మా.
చాటున మాటు వేశా కలల వలలో ఆమె రూపం పడగానే వెంటనే లేచి చూసా ఎరను కొరికే చిలిపి చేప కునుకు వెనకే కరిగిపోగా తెల్లారిందే ఇట్టే నేనేమో తెలబోతూ ఉంటే మళ్ళీ మళ్ళీ ఇంతే ప్రతి రాత్రి జరిగే తంతే మసక తెరలు తెరిచేదెవరమ్మా ప్రియురాలి అడ్రస్ ఏమిటో చెప్పమ్మా కాస్త చెప్పమ్మా తేలని మనసు నాది తనను ఎవరో పలకరిస్తే నువ్వు కాదు పొమ్మని అంటున్నది జంటలెన్నో కట్టబడితే వయసు నన్ను కసురుతోందే భూమి ఇంకా తాను పుట్టిందో లేదో భామ ఏమో తెలియదు కానీ మరి ప్రేమించేసిందమ్మా దీని గొడవ ఆపేదెవరమ్మా ప్రియురాలి అడ్రస్ ఏమిటో చెప్పమ్మా కాస్త చెప్పమ్మా చెవరాలి చిరునామేమిటో చెప్పమ్మా కాస్త చెప్పమ్మా ఆమె సిగను విరిసే మళ్ళీ ఆమె నుంచి వీచే గాలి ఆమె నిదురపోయే వేళ జోలపాడు జాబిల్లి ఆమె సిగను విరిసే మళ్ళీ ఆమె నుంచి వీచే గాలి ఆమె నిదురపోయే వేళ జోలపాడు జాబిల్లి చెప్పమ్మా కాస్త చెప్పమ్మా చెప్పమ్మా కాస్త చెప్పమ్మా మీరు ఎన్నో పాటలు పాడారు, ఎన్నో పాటలు డైరెక్ట్ చేశారు. దీంట్లో కొన్ని ఫ్యూ మీకు హిట్స్ ఏమైనా ఉన్నాయా? చాలా ఉన్నాయండి హిట్స్. చెప్పాలంటే ద వెల్ నోన్ సాంగ్ మంచికొండలోని చంద్రమా ఇన్ తాజ్ మహల్, ధర్మచక్రంలో ధీర సమీర యమునా తీరే, చెప్పనా చెప్పనా చిన్నమాట, అండ్ పద్మావతి పద్మావతి. ఎన్నో ఉన్నాయి కానీ ఒక ఫ్యూ మాకు పాడి వినిపించితే. ధీర సమీరే యమునా తీరే వసతివని వనమాలి గ్రామ సమీపే ప్రేమ కలాపే చెలితగున రసకేళి ఆకాశమే నా హద్దుగా నీ కోసం వచ్చా ముద్దుగా తెచ్చానురా మెచ్చానురా గిచ్చి నచ్చిన సొగసులు ధీర సమీరే యమునా తీరే వసతివనే వనమాలి. రియల్లీ వెరీ గుడ్. చాలా బాగుంది. నిజంగా ఈ సంగీతం వింటుంటే కొన్ని రోగాలు కూడా నయమవుతాయి అంటారు, అది ఎంతవరకు వాస్తవం? డెఫినెట్లీ అండి. సంగీతంతో సాధించలేనిది ఏదీ లేదు. దేవుడి దగ్గరికి, దేవుడితో ఇంటరాక్షన్ పెరగాలన్నా, దగ్గర అవ్వాలన్నా మ్యూజిక్ ఇస్ మెయిన్. శ్రీలేఖ గారు, మీరు ఒక మ్యూజిక్ డైరెక్టర్, మరి మీకు నచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? నాకు నచ్చిన మ్యూజిక్ డైరెక్టర్, మా ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా గారు. ఎప్పుడు నాకు బాధ కలిగిన, ఎప్పుడు నాకు ఏదైనా దూరం అవుతుంది అని అనుకున్నప్పుడు ఒక సాంగ్ పాడుకుంటాను. ఎప్పుడు నేను హమ్ చేసుకుంటాను. ఆ సాంగ్ ఏంటంటే, ప్రియతమా నా హృదయమా ప్రేమకి ప్రతిరూపమా నా గుండెలో నిండిన త్యాగమా నన్ను మనిషిగా చేసిన ప్రాణమా
ప్రేమకి ప్రతిరూపమా ఈ సాంగ్. శ్రీలేఖ గారు, చాలా మంది సింగర్స్ అంటే కొంతమంది కొన్ని ఇష్టపడుతుంటారు పాడడానికి, కొంతమంది మెలోడీ, కొంతమంది కొన్ని జోల్ సాంగ్స్ పాడాలని ఇష్టపడుతుంటారు. మీరు ఏ టైప్ ఆఫ్ సాంగ్స్ పాడాలని ఇష్టపడతారు? నాకు మెలోడీ, దానికంటే కూడా మాస్ సాంగ్స్. మాస్లో పెప్పీ సాంగ్స్ ఆర్ ఐటమ్ సాంగ్స్. నేను ఇప్పుడు ఎక్కువ తమిళ్లో ఎక్కువ ఐటమ్ సాంగ్సే పాడుతున్నాను, మాసీ సాంగ్స్. తమిళ్లో నేను నాడోడిగళ్ అనే సినిమా పాడాను, తెలుగులో శంభో శివ శంభో, తెలుగులో కూడా పాడాను చింతామణి చింతామణి, తమిళ్లో కూడా పెద్ద హిట్. సో అంటే ఒకసారి ఏది హిట్ అయితే వరుసగా అవే వస్తుంటాయి, ఆ కైండ్ ఆఫ్ సాంగ్సే. బట్ ఐ లైక్ మెలోడీ అండ్ యాజ్ వెల్ యాజ్ నా వాయిస్కి ఎక్కువ వెస్టర్న్ బాగా సూట్ అవుతుంది. శ్రీలేఖ గారు, ఇప్పుడు మీరు ఇంతకు చెప్పారు మీరు తమిళ్లో కూడా పాడారని, మరి ఒక మంచి తమిళ్ సాంగ్ పాడి వినిపించండి. తమిళ్ సాంగ్ అంటే నాడోడిగల్లో లైక్ వాయిస్ కొంచెం మార్చవలసి వస్తే అట్లాంటి సాంగ్స్ పాడినప్పుడు ఎక్క 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 எல்லாருமே நல்ல பசங்க இருக்காதக்கா, முன்னால பின்னால பிடிக்காதக்கா, முந்தானையில் தான இருக்காதக்கா, கூத்தத்தில் ஏறிக்கிட்டு குச்சத்தில் ஓரங்கட்டு தண்டண்டின் தனண்ட என் நெஞ்சதுள்ளதே, கண்ணால பாத்துக்கிட்டு கையால கோத்துக்கட்டு, கண்ணேவா கூத்துக்கட்டு என் என்ன பண்ணுதே. పూవై పోనా చెలియా నీ వాల్జడలో, మెరుపై రానా సఖియా నీ కన్నులలో, చిన్ని దీపాన్ని అయిపోనా నీ దారిలో, చిట్టి పాపాయినా కాను నీ తోడులో, ఏకమవ్వాలి ఈ వేళ ఈ హాయిలో. పూవై పోనా చెలియా నీ వాల్జడలో, మెరుపై రానా సఖియా నీ కన్నులలో. నిన్ను చూడగా గుండె లోపల కొత్త కొత్త ఆశలేవో చిగురులేయగా, నువ్వు లేనిదే తోచదే అలా, పెదవి మీది నవ్వు కాస్త మాయమవ్వగా, నన్ను నేను మరిచి రోజు నిన్ను తలుచుకోవడం, ఉలికి ఉలికి పడుతూ నీకై నేను కలలు కనడం, ఎంత బాగుందో నీతోటి పరిచయం. పూవై పోనా చెలియా నీ వాల్జడలో, మెరుపై రానా కదిలే నీ కన్నులలో. నిండు పుణ్యమీ దండగే కదా, నువ్వు మాటలాడుతుంటే వెన్నెలవ్వదా, తేనె చుక్కతో పనే లేదుగా, ముద్దు కన్న తీయనైనా తేనెలుండునా, దీని పేరు బహుశా చెలియా నీకు గాని తెలుసా, కుదురులేని వయసా నీతో కుదిరినాది వరసా, ఇక మనసారా నేనే నీ బానిసా. పూవై పోనా చెలియా
మెరుపైరా సఖియా నీ కన్నులలో చిన్ని దీపాన్ని అయిపోన నీ దారిలో చిట్టి పాపాయినవుతాను నీ తోడులో ఏకమవ్వాలి ఈ వేళ ఈ హాయిలో నిజంగా చాలా డిఫరెంట్ ఆలోచనతో మీరు ఉన్నారు. అందుకని మీరు అన్ని డిఫరెంట్ వేరియేషన్స్ లో మీరు అంటే నాకు చిన్నప్పటి నుంచి నాదొక యాటిట్యూడ్ ఏంటంటే అందరిలోని ఒకలా ఉండకూడదు నువ్వని నాన్నగారు చెప్పిన ఆ వర్డ్ నాకు బాగా ఎక్కేసింది. అన్నిట్లోని షుడ్ బి ఇన్ డిఫరెంట్ వే. ఓకే, నాన్నగారు చెప్పిన వర్డ్ గుర్తుంది. మరి మీ అన్నగారు మీకు ఎలాంటి సపోర్ట్ చేస్తారు? మరి ఆయన మీద ఎలాంటి? కిరణ్ అన్నయ్య గురించి చెప్పాలంటే నా లైఫ్లో ఒక లక్కీయెస్ట్ థింగ్ అని చెప్పాలి తన్ని బ్రదర్గా నేను పొందడం. సో ఇట్స్ వన్ ఆఫ్ మై లవ్లీ బ్రదర్ అండ్ ఐ లవ్ హిమ్ సో మచ్. హీస్ ఆల్సో లవ్ మీ లాట్. మ్యూజిక్ పరంగా తను ఎప్పుడు అంటే నేను ఎప్పుడు అడగలేదు, ఒక సపోర్ట్ ఎప్పుడు తీసుకోలేదు, తను ఎప్పుడు ఇవ్వలేదు. తను ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఏం చెప్తాడంటే యూ షుడ్ బి అన్ ఇండివిజువల్గానే రావాలి, కీరవాణి గారి సిస్టరు అనేది అది ఉండకూడదు అని. సో అదే నాకు అదైంది. అండ్ ఎప్పుడైనా తన సాంగ్ వింటే సాంగ్ బాగుంది అని హీ గివ్ కాంప్లిమెంట్స్, అంతే తప్పితే నో ఇంటర్ఫియరెన్స్ ఇన్ ప్రొఫెషనల్లీ. ఇంట్లో అందరికంటే తను పెద్ద, మా అందరు చాలా పెద్ద ఫ్యామిలీ అండి. సో అందరు బ్రదర్స్ అందరు సిస్టర్స్ కంటే కూడా తను పెద్ద అనమాట. సో తనంటే ఎనలేని భయం, మా అందరికీ భక్తి గౌరవం ఇప్పటికీ కూడా. సో ఒక అన్నమయ్య లాంటి పాట చేయాలన్నా, ఒక బంగారు కోడిపెట్ట లాంటి పాట చేయాలన్నా తనకే చెల్లును. ఐ లైక్ హిమ్ సో మచ్. సో మీ అన్నయ్య గారు కంపోజ్ చేసిన ఒక మంచి పాట పాడండి. తన కంపోజిషన్స్లో నేను పాడిన ఒక సాంగ్ సరిగమ పని సరాగం త్వరపడుతున్నది మాగం ఎప్పుడెప్పుడన్నది తాళం నన వన్నుల పువ్వుకి వెన్నుల మామకి కన్నులు కలిసే వైనం కన్నుల కలయిక కలలే పండగ మలుపొకటి కళ్యాణం టట్టడారడట్టడం టట్టడారడట్టడం. ఓకే, అన్నయ్య కదా చేస్తారు అంటే అన్నయ్య కదా మ్యూజిక్ డైరెక్టర్ అని ఎప్పుడైనా మీరు ఏం కాదు లైట్ గా ఎప్పుడైనా తీసుకుంటారు? అసలు లేదండి. అంటే తన దగ్గర నేను ఫస్ట్ లో కోరస్ పాడేదాన్ని, ఆ తర్వాత నెమ్మదిగా సింగింగ్ దీని వైపు. తాట తీసేస్తాడు మామూలుగా, అసలు నాకంటా స్ట్రిక్ట్. ఏ మైండ్ ఎక్కడ పెట్టుకుని పాడుతున్నావు ఆయన మైక్ లో అసలు అరిచేస్తాడు, నాకు ఎలా పడబడా కాలిపోతుంటాడు. చాలా సెన్సిటివ్ నేను అసలు. కోరస్ కే లీడర్ నేను మెయిన్ అనమాట. అందరికీ తనే పాట నేర్పించమంటాడు, చిత్ర గారికి కానీ బాలు గారికి కానీ. ఇట్లా పాట నేర్పిస్తున్నప్పుడు నన్నే ఫస్ట్ నేర్పించేసిన తర్వాత అంత రెడీయా ఓకే అన్నప్పుడు ఫైనల్ గా తను వచ్చి వింటాడనమాట. మోహన్ బాబు గారి ఫిలిం తను పల్లవి కంపోజ్ చేశాడు. తనకి ఏదో నాకు కొంచెం నీరసంగా ఉంది, నేను పడుకుంటాను ఒక 1 hour, ఇలాగ నువ్వు చరణం చేయన్నాడు. సరే హార్మోని పెట్టుకుని అబ్బా నన్ను కన్నా అమ్మ బాబు గుర్తొచ్చాడు అబ్బా ఇసుగాడి దెబ్బ అని సాంగ్ ఉంటుంది. అందులో చరణం కోడి కూతకు తెల్లారితే ఈడు చల్లారనన్నది చూడు సందేళకొచ్చేనమ్మ భామ భామ తన్ననన్న తెలియదుగా. సో ఈ సాంగ్ చరణం నేను కంపోజ్ చేశాను. లేచిన వెంటనే అన్నయ్య నేను దీనికి చరణం చేశానంటే ఏమంటాడు అంటే భలే చేసావుదా నీకు ఇవాళ ఐస్ క్రీమ్ ఇప్పిస్తానని ఫుల్ ఖుషి. కళ్ళకున్న కాటుక చూడు కట్టుకున్న చీరను చూడు అస్తమాను నన్నే చూడయ్యో నా బంగారు కొండ అంత దూరం ఉంటే ఎట్టయ్యో. చెవులకున్న దుద్దులు చూసా ముక్కుకున్న ముక్కెర చూసా చూడమన్నవన్నీ చూసానే నా పువ్వుల దండ చూపకుండా ఎన్నో దాచావే. జారుతున్న పొంగుని చూడు ఆపుతున్న సిగ్గుని చూడు గుండెలోని తొందర చూడు 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 చూడయ్యో. కళ్ళకున్న కాటుక చూడు కట్టుకున్న చీరను చూడు అస్తమాను నన్నే చూడయ్యో నా బంగారు కొండ అంత దూరం ఉంటే ఎట్టయ్యో.
పగిలాక పరువం ఆగదే. నీ కోల కళ్ళు ఆ చీరగళ్ళు ఈ రోజు చూసానే, సుకుమారం చూస్తుంటే నిదురే రాదులే. పంపు సొంపు చూడాలి, ఉయ్యాలల్లే ఊగాలి, నీ కన్నుల్లో నా రూపం నూరేళ్ళైనా ఉండాలి. మూవత్త కొడక కన్నెత్తి త్వరగా అందాలు చూసేయరా ముందుగా. కళ్ళకున్న కాటుక చూడు, కట్టుకున్న చీరను చూడు, హస్తమాను నన్నే చూడయ్యో. నా బంగారు కొండ అంత దూరం ఉంటే ఎట్టయ్యో. నా సోకు చెరుకు కాసింత కొరకు తప్పేమి కాదయ్యో. సరసాల పలహారం ఇదిగో చూసుకో. నాజుకు సరుకు నచ్చేంత వరకు ఇచ్చేసి పోతాలే, సింగారం చూస్తుంటే తనివే తీరదే. మళ్ళీ మళ్ళీ చూడాలి, తుళ్ళి తుళ్ళి పోవాలి, నీ కౌగిట్లో కలకాలం నేనే ఉండిపోవాలి. ఓ పెళ్లి కొడక ఓ మాట పడక దాచింది చూసేయరా ముందుగా. చెవులకున్న దుద్దులు చూసా, ముక్కుకున్న ముక్కెర చూసా, చూడమన్నవన్నీ చూసానే. నా పువ్వుల దండ చూపకుండా ఎన్నో దాచావే. జారుతున్న కొంగుని చూడు, ఆపుతున్న సిగ్గుని చూడు, గుండెలోని తొందర చూడు 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 చూడయ్యా. ఓకే, మీరు పెద్ద ఫ్యామిలీ అని చెప్పారు కదా, Yeah. మరి దాంట్లో మీరు ఎక్కువ అటాచ్మెంట్ ఉండేది ఎవరితో? నాకు బాగా అటాచ్మెంట్ ఉన్నది రాజమౌళన్నతో ఉంది బాగా. తనతోనే బాగా అసలు ఏమన్నా కష్టం వచ్చినా, లేకపోతే అన్నయ్య చూడు నాన్నగారు ఇట్లా అన్నారు, ఫోన్లో లైట్గా తీసుకో అని తను బయటికి తీసుకెళ్ళి నన్ను చీరప్ చేసి, సాంగ్ ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది, ఈ ఆడియో విను, ఆ ఆడియో విను, నువ్వు ఇంకా డెవలప్ అవ్వాలి, ఇంకా ఇదేంటి ఇంకా ఇలాగే ఉన్నావు, సో ఇట్లాంటి సజెషన్స్ అనమాట. సో మోర్ హీల్ గివ్, తనతోటే నాకు ఎక్కువ ఇంటరాక్షన్. ఇప్పుడు మ్యూజిక్ కంపోజ్ చేయాలంటే మీకు కంప్లీట్ గా సైలెన్స్ వాతావరణం కావాలి అని కోరుకుంటారా, లేకపోతే ఎలా ఉన్నా ఓకే? ఎలా ఉన్నా ఓకేనండి. ఎలా ఉన్నా నా మైండ్ బాగుండాలి అంతే, మూడ్ బాగుండాలి అంతే. అంటే వాతావరణంతో పని లేదు నాకు, ఓన్లీ నా మూడ్తోనే పని. సో ఎక్కడున్నా మీకు సాంగ్ వచ్చేస్తుంది, సిచ్యువేషన్ చెప్తే సరిపోతుంది. నేను ఎక్కడున్నా ఆలోచిస్తుంటాను. అంటే నాకు ఎక్కువ శాతం ఏంటంటే దాని గురించి ఆలోచించినప్పుడు నాకు ఆలోచన రాదు, వేరే ఏదైనా టాపిక్ గురించి ఆలోచిస్తున్నప్పుడు సడన్ గా ట్యూన్ తడుతుంటది. శ్రీలేఖ గారు, బాలు గారితో మీ అనుబంధం ఎలా ఉంటుంది? బాలు గారు అందరూ చెప్పినట్టే నాకు కూడా చాలా చాలా ఫేవరెట్ సింగర్. ఆయన పాటే కాదండి, అంటే ఒక చిన్న కూన్ రాగం తీసిన, చిన్న ఎఫెక్ట్ ఇచ్చినా కానీ అసలు అలా మైమర్చిపోయి అలా వింటుంటాను అనమాట. అసలు నేను ఏం చెప్పొచ్చాను అన్నది కూడా మర్చిపోయి వింటుంటా. అంటే నా సినిమాలోకి వాడక ముందరే కీర్వాణ్ అన్నయ్య దగ్గర చెప్పాను కదా ఇట్లా ఏ సాంగ్ ఆయనకి నేర్పించేదాన్ని. సో అక్కడి నుంచి కూడా నాకు బాగా అలవాటు అనమాట. చిన్నప్పుడు నాన్నగారు నాకు ఏం చేసేవారు, ఇలా 3 నామాలు పెట్టేవారు, విభూది నామాలు బొట్లు పెట్టి మధ్యలో చుక్క పెట్టేవారు అనమాట. అంటే చిన్నప్పటి నుంచి మా ఇంట్లో పూజలు పునస్కారాలు ఎక్కువ. సో ఇలా నామాలు చూసి చిన్నప్పటి నుంచి మురుగా మురుగా అని పిలిచేవారు. మురుగా అంటే కుమారస్వామి, ఆయనకి ఇట్లా నామాలు ఉంటాయి. ఆ పిల్లవడం అట్లా స్టార్ట్ చేశారనమాట. ఏ మురుగా ఏం చేస్తున్నావు ఇట్లానే బాగా ఏడిపించేవారు ఆయన. అంతకంటే ముందు కూడా ఫస్ట్ నేను అసలు సింగర్ అవుదాం అనుకున్నప్పుడు బాలుగారి దగ్గరికి తీసుకొచ్చారు. మా అమ్మాయి పాట నేర్చుకుంటానంటుంది, అది మీ దగ్గరే నేర్చుకుంటానంటుంది, శంకరాభరణం సినిమాలో మీరు పాడిన పాటలకి ఇన్స్పైర్ అయ్యి నేర్చుకుందంటే ఏదమ్మా ఒకటి పాడు అంటే చాలా కర్ణ కఠోరంగా పాడాను. అసలు అప్పుడు ఎంత చండాలంగా పాడాలో అంత చండాలంగా పాడానంట. అమ్మ నా వల్ల కాదు నేర్పడం, కాకిలా ఉంది గొంతుకు, అమ్మకి ఏం నేర్పుతాం, ఏదో కొంచెం బాగున్నా కానీ అట్లీస్ట్ నేర్పచ్చు అని అన్నారు. ఆ మాట నాకు
అని తిరుగుతుంది మైండ్లో. కాకి అంటారా నన్ను, కాకి అంటారా? ఇంకా దీంతో డిసప్పాయింట్ అయిపోయాను. ఎక్కడ నేర్చుకోలేదు, బట్ అనుకోకుండా దేవుడు ఒక మిరాకిల్ అంటారు కదా, అట్లాంటిది ఒకటి జరిగి నా వాయిస్ ఒక మంచి బాగా రావడం, బాగా పాడడం అలా స్టార్ట్ అవ్వడం, అండ్ క్రియేటివ్ అనేది ఛానల్ ఓపెన్ అవ్వడం. సో ఇట్లా నిజంగానండి, అంటే దేవుడి యొక్క ఆ బలం లేకపోతే అది డెఫినెట్గా జరగదు. అంత ఘోరంగా ఉండేది నా వాయిస్ నిజంగా చెప్పాలండి. ఆ తర్వాత అంత అయిన తర్వాత కిరణ్ అనే పాటలు నేర్తున్నప్పుడు కూడా ఒక మాదిరిగా ఉండేది అంతే తప్పితే ఎక్స్ట్రాడనరీ వాయిస్ ఏం కాదు నాకు యాక్చువల్గా. సో తను చెప్పిన ట్యూన్ వరకు నేర్పించడం, వచ్చేయడం అంతే. అంతేనే అయిపోయింది నేర్పించడం. నువ్వు మీ అన్నయ్యని పిలుపు అని ఇట్లా పంపించేవారు. పక్కన చిత్రగారు ఉండేవారు, ఆవిడతో అనేవారు అనమాట, కూతంత లేదు మనకి పాట నేర్పిస్తుంది అమ్మాయి, ఇలా కాదు అలాగంటుంది, చాలా ఎక్కువైంది అని ఇట్లా బాగా ఎగతాళి చేసేవారు. ఆ తర్వాత కోటి గారు సినిమాకి, ఆయనకిద్దరు సినిమా, కోటి గారు నన్ను పిలిచారు సాంగ్ పాడడానికి. ఫస్ట్ నేను హీరోయిన్కి పాడిన సాంగ్ అది. అందాలమ్మో అందాలు, చెందాలమ్మో చెందాలు, బుగ్గా సిగ్గిపోయి ముద్దే కోరిందోయ్. ఈ సాంగ్ ఒకటి, మధుమాసపు మన్మధరాగమా, ఈ 2 సాంగ్లు నాకు. సో ఫస్ట్ ఈ సాంగ్ పాడుతున్నప్పుడు ఏంటంటే, డ్యూయట్ పాడుతున్నప్పుడు కోదండపాణి థియేటర్ ఉండేది చెన్నైలో. లోపలికి వెళ్ళి చూసేసరికి బాలుగారు. నాకు దడ, సార్ ఏం సార్, ఏంటి ఎలా వచ్చావు అన్న, పాడడానికి పిలిచారు సార్ కోటి గారు. ఏంటి నువ్వా పాడుతున్నావా, ఏ కోటి ఏంటి రమ్మన్నావా ఈ అమ్మాయి? అవును సార్, ఈ అమ్మాయి పాడడానికి వచ్చింది అన్న. అయినట్టే నేను సాంగ్ అని ఆయన మొత్తం డిసప్పాయింట్ అయిపోయాను. నేను చెమటలు పట్టేసి ఇంకా ఆయన కూర్చుని ఉన్నారు. సార్ మీరు పాడండి సార్, మీరు పాడిన తర్వాత నేను పాడతాను. నువ్వు పాడవా ముందరా, నువ్వు పాడు ఫస్ట్ అన్నారు. ఆయన కూర్చుని ఉన్నారు. ఐ స్టార్టెడ్ సింగింగ్. పాడుతున్నప్పుడే ఆయనకు తెలియకుండానే ఆయన ఎంకరేజ్ చేయడం స్టార్ట్ చేశారు. గమకం ఇట్లా ఇక్కడ కాదు, ఇలా కాదు, 1 more టేక్ తీసుకో, 1 more చెప్పు అని. సాంగ్ అంతా అయ్యేసరికి నాకే ఆశ్చర్యం అనమాట. నాలో కొంచెంగా ఇన్స్పిరేషన్ స్టార్ట్ అయింది, ఇలా బూస్టప్ అయింది. మొత్తానికి సాంగ్ అంతా పాడేశాను. లోపలికి వెళ్ళి ఒకసారి విన్నారు, బాలుగారు కూడా వచ్చారు. ఏది నేను వింటాను ఒకసారి. అంతా పాడేసిన తర్వాత కాకి కోకిలు ఎప్పుడైంది బంగారం అని చెప్పి అన్నారు. అసలు ఫుల్ గెంతులు. అసలు ఆయన ఇట్లా పట్టేసుకుని థ్యాంక్ యూ సార్ వెల్ డన్, బాగా డెవలప్ అయింది వాయిస్, ఎక్కడ నేర్చుకున్నావు అదని ఎక్కడ నేర్చుకోలేదు సార్, మీరు ఆ రోజు అన్న మాట ఈ రోజు ఎలా పాడేలా చేసింది అంటే చాలా బాగా పాడుతున్నాను. ఆయనతో తర్వాత చాలా డ్యూయట్స్ పాడాను బాలుగారితో. ఓకే, ఇప్పటి వరకు మీరు 49 మూవీస్కి కంపోజ్ చేసేసారు. సో 50th మూవీ ఏంటి? 50th మూవీ అన్నది నాకు కూడా సస్పెన్స్ గానే ఉంది, ఎందుకంటే నేను అందుకని ఏ మూవీస్ కమిట్ అవ్వట్లేదండి. 50th మూవీ అనేది కొంచెం ఏదైనా కొంచెం స్పెషల్ గా ఉండాలి, ఐదర్ పెద్ద హీరో, పెద్ద బ్యానర్, పెద్ద డైరెక్టర్. సో వెయిటింగ్ ఫర్ దట్. సో త్వరలోనే 50th మూవీ ఏంటనేది తెలుస్తుంది. పల్లవించుతున్న ప్రణయమా మళ్ళీ మళ్ళీ వచ్చిపో, విన్నవించుకున్న పరువమా వెన్న ముద్దులిచ్చిపో, కొంట గాగంలో గంట గాగంలో మనసుకే వందనం. నేల తూలిపోని విడిపోని ప్రేమ గూడు కట్టి 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 కట్టి
కమ్మంట మలచి మరుజన్మలో గెలిచి నిన్ను చేరునా యుగము క్షణమై సదా జగము మరిపించనా వెయ్యేళ్ళు వర్ధులు కరగని చెరగని తరగని ప్రేమలను పల్లవించుతున్న ప్రణయమా మళ్ళీ మళ్ళీ వచ్చిపో మంచు కొండలోని చంద్రమా చందనాల చల్లిపో వెన్నెలమ్మ మొన్న పూనలమ్మ నిన్న సందె వన్నెలన్నీ చూసే గుచ్చి 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 గున్నమాది కొమ్మ సన్నజాజి రెమ్మ ముచ్చటాడి నిన్ను నన్ను మెచ్చి 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 చిందే సింగారం సిగ్గే సింధూరం పొందే వైభోగం నాది ఈ భాగ్యం కలయి కల కావ్యమై కలలు చిగురించనా శృతిలయల సూత్రమై ప్రియుని కథ కోరనా ఏడు లోకాల ఎల్దరు దాటిన అల్లరి ప్రేమలు మంచు కొండలోని చంద్రమా చందనాల చల్లిపో పల్లవించుతున్న ప్రణయమా మళ్ళీ మళ్ళీ వచ్చిపో ఒక ప్రాయంలో సిగ్గు తీరంలో మధురమే సంగమం కొంటె రాగల్లో జంట రాగల్లో వలపుకే వందనం గెస్ట్ అవర్ ప్రోగ్రామ్ ద్వారా మిమ్మల్ని అందరినీ కలుసుకున్నందుకు, ఎంతసేపు ఇలా చాట్ చేసినందుకు, నా ఫీలింగ్స్ అన్ని మీతో పంచుకున్నందుకు, అలాగే మరెన్నో సాంగ్స్ నాకు గుర్తు చేసి చేసిన యాంకర్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఇంతసేపు నా విషయాలన్నీ షేర్ చేసుకుని గెస్ట్ అవర్ ప్రోగ్రామ్ వాచ్ చేసిన నా అభిమాన వ్యూయర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ ఆల్ ద బెస్ట్. బీ హ్యాపీ, కీప్ హ్యాపీ. మెల 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 మీనాక్షి, కల 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 కామాక్షి, జల 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 జలజాక్షి, వన 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 వనజాక్షి, రాయే వసిరాయే, పాల బుగ్గల్ని పట్టుకో పట్టుకో, దూర సిగ్గుల్ని దోచుకోరా, సన్న జాజుల్ని చుట్టుకో చుట్టుకో, నల్ల రేగళ్ళు ధన ధన దున్నేసుకో. మెల 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 మీనాక్షి, ఏ కల 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 కమలాక్షి, మెల 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 మీనాక్షి, జల 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 జలజాక్షి, వన 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 జనజాక్షి, ధన 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 ధనజాక్షి, రాయే వసిరాయే.